నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేస్తున్నది ఎంపురాన్ 2 సినిమా ఎలా ఉంది. లూసిఫర్ 1తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈసారి కూడా సేమ్ ఫీట్ రిపీట్ చేశాడా? మరి ఈ పొలిటికల్ డ్రామా ఎవరికి ఎక్కుతుంది? పార్ట్ 1కి కంటిన్యూస్గా చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుందా, లేకపోతే ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా చూసినా ఎంజాయ్ చేస్తారా? అసలు సినిమాలో హైలైట్ మూమెంట్స్ ఏంటి, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హ్యామ్ సుందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్తే. శుక్రవారం అంటే సినిమాల జాతకం అండి. మరి ఈరోజు మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో లూసిఫర్కి సీక్వెల్గా వచ్చిన ఎంపురాన్ 2 ఎలా ఉంది? మీరు చూసారు, మీ ఫీలింగ్ ఏంటి? అంటే సినిమా రిచ్నెస్గా తీసే రిచ్నెస్ ఉంది సినిమాలో. అయితే కంటెంట్ పరంగా ఏమవుతుందంటే కథతో మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. ఒక్కోసారి కనెక్ట్ అవుతున్నాం, ఒక్కోసారి డిస్కనెక్ట్ అవుతున్నాం. కథాపరంగా ఆ డిఫెక్ట్ ఇది కనిపించింది. ఎందుకంటే నేటివిటీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఈ L2లో కనిపించింది. మనకేంటంటే లూసిఫర్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి అది పీకే రామదాసు ఆ కథాపరంగా ఆ పాత్రలో అది కంటిన్యూగా మనకు కనిపిస్తుంది. అక్కడే కనెక్ట్ అయ్యాం ఎక్కువ. ఖురేషీ అబ్రహాం ఏంటంటే మనం చూడాలంటే సెకండ్ పార్ట్ చూడాలనుకున్నాం. ఈ సినిమాకి వచ్చేసరికి అక్కడ ఖురేషీ అబ్రహాం కాకుండా మరి పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర ఏంటి, అతను ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది దాని మీద ఫోకస్ పెట్టాడు. దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఒకసారి కేరళ రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఒకసారి ఏమో అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పుడు సన్నివేశాలని అది తీసుకురావడం, మరి ఇతర దేశాల్లో ఈ మాఫియా డ్రగ్స్ మాఫియా మీద ఖురేషీ అబ్రహాం అటాక్ చేయడం, ఇవన్నీ కలపడం వల్ల కలకాపులకంగా ఉంది. అంటే మామూలుగా సీక్వెల్స్ అంటే ఫస్ట్ పార్ట్ తాలూకా కథని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇందులో అదే కథని కంటిన్యూ చేశారు, లేకపోతే దాన్ని అక్కడితో వదిలేసి ఆ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని కొత్త స్టోరీ అనేది బిల్డప్ చేశారా? అంటే ఆ కథని కొంతవరకు కంటిన్యూ చేశాడు. ఏమవుతుందంటే పీకే రామదాసు వారసుడిగా జతిన్ రామదాసు టోవినో థామస్ పోషించాడు ఆ పాత్ర. అతను బాధ్యతలు చేపట్టడం కానీ ఆ పార్టీ నడిపించడం కానీ చేసిన వ్యక్తి అక్కడ సీఎంగా ఉంటాడు. అతను ఏంటంటే స్టీఫెన్ అప్పుడు బాధ్యతలు చెప్పి అతను తప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయాలు మళ్ళీ అస్థిర రాజకీయాలు మొదలైనవి. ఈ జతిన్ రామదాస్ ఏంటంటే ఈ బజరంగ్ అనే అతనితో చేదు కలపడం కానీ, ఎందుకంటే అతను ఏంటంటే గతంలో మన పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పుడు అతను చాలా పృథ్వీరాజ్ సుకుమారన్ సంబంధించిన తల్లిదండ్రులని కానీ వీళ్ళందరినీ పూర్వీకులందరూ చంపడం కానీ ఇవన్నీ జరుగుతుంది గతంలో సన్నివేశాలు. అది ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆ వ్యక్తితో ఈ జతిన్ రామదాస్ చేతులు కలపడంతో ఇక్కడ రాజకీయ పరంగా అస్థిరత నెలకొంటుంది. ఈ టైంలో మరి అతను చెల్లెలుగా అతని అక్క ప్రియదర్శి మంజు వారియర్ పోషించిన పాత్ర, ఆవిడ కూడా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే తన నాన్న మాటలు ఎప్పుడైతే అమల్లోకి రావో అప్పుడు నేను రియాక్ట్ అవుతాను అని చెప్పి ఆవిడ అంటాం, అలాగే రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే రాజకీయ అస్థిరత అనేది కేరళ రాజకీయాలు చోటు చేసుకోవడం, దాన్ని సరిచేయడానికి మళ్ళీ ఖురేషీ అబ్రహాం ఏం చేశాడు అనేది మెయిన్ కథ. సార్, ఈ సినిమాలో ఆర్టిస్టులు కూడా చాలా భారీగా ఉన్నారు. మంజు వారియర్ కావచ్చు, మోహన్ లాల్ కావచ్చు, పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్. ఇప్పుడు వీళ్ళ పెర్ఫార్మెన్స్ పరంగా ఎలా అనిపించింది సినిమా? మనకి మోహన్ లాల్ మాత్రం చాలా డిగ్నిఫైడ్గా అద్భుతంగా యాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్ కానీ నడత అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ ఓవర్ రియాక్షన్స్ లేకుండా పాత్ర పరిధి మేరకే అతను యాక్ట్ చేసేయడం చెప్పాలి. ఈ సినిమాలో ప్రధాన హైలైట్ ఏదైనా ఉందంటే మోహన్ లాల్ నటన చెప్పాలి. ఎందుకంటే ఆ మోహన్ లాల్ నటన కోసం కూడా మనం సినిమా చూడవచ్చు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్కి అతనికి అంటే అతను ఎలా కనెక్ట్ అయ్యాడు ఖురేషీ అబ్రహాంకి, అతనికి ఇచ్చిన మాటని ఖురేషీ అబ్రహాం ఏ మేరకు నెరవేర్చాడు ఈ సినిమాలో. ఎందుకంటే ఆ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి కూడా ఈ సినిమాలో ప్రతీకారం తీర్చుకోవడానికి చిన్నప్పుడే హామీ ఇస్తాడు. అది ఎందుకంటే తప్పించుకుంటాడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ అభియోని సింగ్ నుంచి తప్పించుకుని బయటపడిపోవడంతో అతన్ని ఖురేషీ అబ్రహాం చేరదీసి నీ పక్కన తీర్చుకోవడానికి టైం వచ్చినప్పుడు నేను చెప్తానంటాడు. దానికి ఇక్కడ ఈ సినిమాలో ఒక కంక్లూజన్ అనేది ఇచ్చాడు. అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మోహన్ లాల్ అయితే కనిపించాడు. ఆయన ప్రెజెన్స్ అతను కనిపించకపోయినా స్క్రీన్ పైన ఉంటుంది. అది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అంత టైం తీసుకోకుండా ఉంటే బాగుండేది. మోహన్ లాల్ కనిపించే ఆ కథను నడపడం కోసం, అంటే అక్కడ విలన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొంత టైం తీసుకోవడం అనేది కొద్దిగా డ్రాబ్యాక్ అని చెప్పాలి. అంటే కథని ఫాస్ట్గా నడిపే ప్రయత్నం జరగల. అయితే మేకింగ్ పరంగా పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా స్టైలిష్ మేకింగ్ చేసేయడం చెప్పాలి. కథాపరంగా ఏమవుతుందంటే కేరళ రాజకీయాలను వాటిని డ్రగ్ మాఫియాని వీటిని కలిపి కలగాపులగం చేయడం వల్ల కొంత గందరగోళం అయితే సినిమాలో నెలకొంది. కానీ ఆ మేకింగ్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ అది కొంత కథ లేకపోయినా కానీ లాక్కొచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మంజు వారియర్ నటన కానీ, టోవినో థామస్ పాత్ర కానీ, సౌబిన్ సాహిర్ అతను కూడా మలయాళంలో పెద్ద నటుడు,
వీళ్ళందరూ చాలా పాత్రలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అలాగే హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు దీంట్లో. మరి దీనికి ఒక లీడ్ వదిలేడు మళ్ళీ L3 కోసం L3 కోసం. ఇవన్నీ కూడా ఎక్కువ కథను పెట్టుకోవడం వల్ల అందుకని 3 గంటలు నిడివి ఉంది సినిమా నిడివి పెరగడం కూడా ఒక కథగా చెప్పాలంటే దానికి కారణం కూడా అదే. ఇన్ని కథలు చెప్పాలనుకోవడం కూడా కొంత కన్ఫ్యూజన్కి తావిచ్చింది. ఓకే, అది సార్ ఇప్పుడు ఈ సినిమా నిడివి ఎక్కువ ఉంది అన్నారు కదా, ఈ నిడివిని కొంచెం ట్రిమ్ చేస్తే సినిమా ఇంకొంచెం ఫాస్ట్గా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? కొద్దిగా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉన్నాయి, కానీ ఏమనిపించింది అంటే ఆ మేకింగ్ తను చెప్పదలసిన విషయాన్ని అలా చెప్పడమే బాగుంటుందని పృథ్వీరాజ్ సుకుమార్ ఫీల్ అయినట్టున్నాడు. అందుకోసమనే చెప్పి మోహన్ లాల్ పాత్ర ఎంటర్ అవ్వడానికి కూడా టైం తీసుకుంటే కారణం అదే. ఎందుకంటే గతంలో ఏం జరిగిందని చెప్పాలనుకున్నాడు కాబట్టి ఆ చెప్పడం కోసమే టైం తీసుకున్నాడు. ఎందుకంటే అభిమన్యు సింగ్ పాత్ర ఎస్టాబ్లిష్ అయితేనే కానీ విలన్ ఎలివేట్ అయితేనే కదా ఆ హీరో అతను అటాక్ చేసేది. దానికోసమే టైం తీసుకున్నాడు. అదే టైం కూడా మళ్ళీ L3 కోసం లీడ్ అవుతున్న ఆ నటుడిని హాలీవుడ్ నటుడిని అతను పరిచయం చేశాడు అక్కడ. అలాగే ఆ కథ బాంబేలో స్టార్ట్ అవుతుందని దానికి లీడ్ కూడా ఇక్కడ వదిలేడు. ఇన్ని విషయాలు చెప్పడం వల్ల ఒక్కోసారి ఏంటంటే మనం కథతో ట్రావెల్ అవ్వటం కాకుండా మధ్య మధ్యలో ఈ డ్రగ్ మాఫియాని దీన్ని కంప్లీట్ చేయడం, వాళ్ళని అటాక్ చేయడం, ఇవన్నీ పెట్టడం అనేది ఒక విధంగా కరెక్ట్ నిర్ణయం కాదేమనిపించింది. అంటే కమర్షియల్ హంగులు ఎక్కువైపోయి కథ తగ్గిపోయిందంటారా? కథ తగ్గిపోయి కమర్షియల్ హంగులు ఎక్కువైపోయినాయి. కమర్షియల్ హంగులు డామినేట్ చేసినాయని చెప్పాల్సి వస్తుంది. అది ఒక విధంగా మేకింగ్ పరంగా స్టైలిష్గా ఉంది. క్లైమాక్స్ ఫైట్ ఒకటి హైలైట్ చెప్పుకోవచ్చు. పృథ్వీరాజ్ సుకుమార్ మోహన్ లాల్ కలిపి అభిమన్యు సింగ్తో తలపడే సన్నివేశాలు హైలైట్గా నిలుస్తాయి. అక్కడ ఫైట్ కూడా చాలా వెరైటీగా కంపోజ్ చేశాడని చెప్పాలి. అలాగే మరి మంజు వారియర్ ఇబ్బందులో ఉన్నప్పుడు మోహన్ లాల్ వచ్చి కాపాడే సన్నివేశం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా స్టైలిష్గానే చేశారు. అంటే యూజువల్గా లూసిఫర్ అంటేనే స్క్రీన్ ప్లే మ్యాజిక్ అండ్ ఫస్ట్ పార్ట్. మరి ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అంతే స్పీడ్గా ఉంటుందా లేకపోతే ఆ స్థాయిలో లేదా? అంటే ఆ స్థాయిలో స్క్రీన్ ప్లే లేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పాత్రని ఎలివేట్ చేయడం కోసమే ఫోకస్ పెట్టాడు. హీరోయిజం ఎలివేట్ చేయడం మీదే పృథ్వీరాజ్ సుకుమార్ ఫోకస్ పెట్టాడు. అందువల్ల మోహన్ లాల్ ఇచ్చిన పరిధి మేరకు ఆ సన్నివేశాలు కానీ ఆకట్టుకున్నాయి, కానీ మిగతా సన్నివేశాల్లో అది లేదు, అది లోపించింది. అందువల్ల మనం కనెక్ట్ కాలేకపోతూ ఉంటాం, సినిమాతో ట్రావెల్ కాలేకపోతూ ఉంటాం. అది ఒకటే మనల్ని డిస్కనెక్ట్ చేస్తుంది, అది కొంత అసంతృప్తికి లోన్ చేస్తుంది. ఇప్పుడు సినిమాలో ఈ మధ్యకాలంలో మ్యూజిక్ అనేది ఒక కీ రోల్ అని చెప్పాలి. మరి ఇందులో కొంచెం మీరు చెప్పారు ఆల్రెడీ కొన్ని సీన్స్ హైలైట్ అవుతాయి, మోహన్ లాల్ చరిష్మా బాగా, మరి ఇలాంటి వాటికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగానే ఉంది. అంటే మ్యూజిక్ డైరెక్టరు ఆ మేరకు పరిధి మేరకే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. కథాపరంగా లోపాలు ఉండటం వల్ల రకరకాల కథలను కలపడం వల్ల ఇబ్బంది వచ్చింది, కానీ మిగతా విషయాల్లో అంతా బాగానే ఉంది. అంటే ఈ పొలిటికల్ డ్రామా అందరికీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి? అంటే పార్ట్ 1తో సంబంధం లేకుండా చూస్తే సినిమాని ఎంజాయ్ చేయగలరా కామన్ ప్రేక్షకుడు? కేరళ వాళ్ళు బాగా ఎంజాయ్ చేసేయడానికి అవకాశం ఉంది, ఎందుకంటే కేరళ రాజకీయాలను చూపించాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఆ నేటివిటీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పార్టీ కానీ అక్కడ పరిస్థితులు కానీ ఈ కమ్యూనల్ డ్రామా కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళకి కొద్ది కనెక్ట్ కావు. ఈ సినిమాలో ప్రధాన లోపం ఏదైనా ఉందంటే అదే. అంటే మీ వరకు మీరు సినిమా చూసిన తర్వాత రేటింగ్స్ అంటే స్టార్ మార్క్ రేటింగ్స్లోకి వెళ్తే మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? నేనైతే 5కి 2.75 ఇస్తానండి. 2.75 అంటే అబవ్ యావరేజ్ చెప్తాను. కేవలం మోహన్ లాల్ కోసమే ఈ సినిమా చూడొచ్చు. మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమార్ కోసం ఈ సినిమా చూడొచ్చు అని అనిపించింది. ఆ ఖురేషీ అబ్రహాం పాత్రని ఎలివేషన్ కూడా బాగుంది అంతవరకు. అందువల్ల నేను దీనికి 2.75 ఇచ్చాను. అంటే మామూలుగా పార్ట్ 1కి పృథ్వీరాజ్ సుకుమార్కి చాలా మంచి పేరు వచ్చింది. పార్ట్ 2 కూడా అదే పేరు క్యారీ అవుతుందా లేకపోతే అంత పేరు ఉండదంటారా? అదే క్యారీ అవుతుంది. ఎందుకంటే అతను ఫ్లాష్ బ్యాక్ ఏంటి, సయ్యద్ అనే పాత్ర అతనిది. ఆ పాత్ర వెనకాల ఏం జరిగింది, మోహన్ లాల్కి ఎలా దగ్గర అయ్యాడు అనేది ఇక్కడ ఈ సినిమాలో చూపించాలనుకున్నాడు, అది చూపించారు. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకో మంచి ప్రత్యర్థిని తయారు చేశాడు. అక్కడ మరి తమ్ముడిని కోల్పోవడం అనేది జరుగుతుంది సినిమా క్లైమాక్స్లో. అది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది, మరి దాన్ని అతను ఎలా అటాక్ చేశాడు మోహన్ లాల్ అనేది దానికోసమే ఇక L3గా వాళ్ళు లీడ్ ఇచ్చారు. ఖచ్చితంగా పృథ్వీరాజ్ సుకుమార్ స్టైలిష్ మేకింగ్ పరంగా అది పృథ్వీరాజ్ సుకుమార్కి మార్కులు పడతాయి. ఒక నటుడిగా హీరోగా మోహన్ లాల్ నటనకి ఖురేషీ అబ్రహాం పాత్ర, స్టీఫెన్ పాత్ర ఖచ్చితంగా అది దగ్గర అవుతుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్కి అంత మైలేజ్ రాదేమనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి ఎంపురాన్ రివ్యూ వచ్చేసి లూసిఫర్ సీక్వెల్గా వచ్చిన మోహన్ లాల్ మూవీ అంత గొప్పగా లేదు, అలాని చెత్తగా లేదు. సినిమా ఆ కామన్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయంటున్నారు. ఇది ఈ వీడియో. అండ్ దీనిపైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుకా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.